హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అనుభవ్స్. చూడండి ఫ్రెండ్స్, బంగాళదుంప ఫ్రై అన్నమాట. ఎందుకంటే చింతపండు చారు, ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ చింతపండు చారులోకి ఆల్రెడీ పెట్టేసాము. బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అదిగోండి కావాల్సినవి బంగాళదుంపలు ఉడకబెట్టినవి అనమాట. ఉడకబెట్టేసి అలా ముక్కల కింద కోసాను. అలాగే ఇదిగోండి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర, అదిగోండి గరం మసాలా పౌడర్, జీలకర్ర. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవిగోండి తాలింపులు అనమాట. ఇవి చూసారు కదా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు స్టవ్ మీద అదిగోండి పాన్ పెట్టుకున్నాను. అదిగోండి ఆయిల్ వేసుకుంటున్నాను. సరిపడా ఆయిల్ వేసుకోవాలన్నమాట. తర్వాత పోపు దినుసులు వేస్తున్నాను ఫ్రెండ్స్. అన్నీ కలిపి వేస్తున్నాను, వేగిపోతాయి, ఏం పర్వాలేదు, అలా వేసేసుకోవచ్చు. గరిటెతో ఇలా కలియబెట్టాలి ఫ్రెండ్స్. పోపులు అనేవి వేగుతాయి అన్నమాట. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసాను ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, పోపు దినుసులు వేగాక వెల్లుల్లిపాయ రేకలు కూడా వేసాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసాను ఫ్రెండ్స్. తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేవి వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చూస్తున్నారు ఫ్రెండ్స్. అలా పొడవుగా కోసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చాలామంది చిన్న చిన్నగా వేస్తారు. అలా కాకుండా ఈ ఫ్రైలోకి మాత్రం ఇలా కోసుకోవాలి ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత అలా వేపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, పుదీనా వేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ లాస్ట్ను వేస్తాను అది, ఎందుకంటే ఫ్లేవర్ కోసమని ముందుగా దీంట్లో వేస్తున్నాను అనమాట. ఫ్లేవర్ బాగుంటుంది స్మెల్ రావడానికి. అది లాస్ట్ను వేసుకోవచ్చు. తర్వాత ఇలా గరిటతో మొత్తం తిప్పుకోవాలి. ముందుగా కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా వేగుతాయి ఫ్రెండ్స్. దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత గట్టిగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పసుపు, ఉప్పు ముందుగా వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా వేగుతాయి అన్నమాట, మగ్గుతాయి. అందుకని చెప్పేసి నేను ముందుగా వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. అదిగోండి ఫ్రెండ్స్, బంగాళదుంప ముక్కలు ఉడకబెట్టినవి దీనిలో వేసాను అన్నమాట. ఇవి కూడా వీటితో పాటు బాగా మగ్గాలి. చూడండి, బంగాళదుంప ముక్కలు వేసుకున్నాక ఇలా గరిటెతో మొత్తం తిప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఉడకబెట్టినవి కదా, గొమ్మని మెత్తబడిపోతాయి అన్నమాట. దీనిలోనూ స్మాష్ అయిపోతాయి. అలా అయితే బాగోదు. ఇలా ముక్కలు ముక్కల కింద ఉంటే ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీనిలో కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. గరం మసాలా పౌడర్ చాలా బాగుంటుంది అన్నమాట. కొద్దిగా వేసుకుంటే టేస్ట్ అనేది ఉంటుంది. మా ఇంట్లో ఎప్పుడు నూరేసి పెట్టుకుంటాం ఫ్రెండ్స్. లేదని ప్యాకెట్ వేస్తున్నాను అనమాట. ప్యాకెట్లో గరం మసాలా పౌడర్ నూరుకున్నది చాలా టేస్ట్గా ఉంటుంది ప్యాకెట్లో కన్నా. గరిటెతో కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత కాసేపు బాగా ఏగనివ్వాలి. ఏగితే బాగుంటుంది ఫ్రెండ్స్. కాసేపు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇవన్నీ తర్వాత ఒకసారి గట్టితో కలియపెడదాం. గట్టితో కలిపెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఉప్పు సరిపోలేదన్నమాట. సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, భలే క్రిస్పీగా ఉంది. మా వారికి బంగాళదుంప అంటే ఇష్టం అన్నమాట. అందుకని చెప్పేసి చేస్తున్నాను ఈ కర్రీ. మీలో ఎంతమందికి బంగాళదుంప కర్రీ అంటే ఇష్టం ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి బాగా వేగినాయి కదా. మా వారు కారం ఎక్కువ తింటారు ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి కారం ఎక్కువగా వేస్తున్నాను.
చూసారా ఫ్రెండ్స్, బంగాళదుంప ఫ్రై భలే రెడీ అయిపోయింది. అసలు ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అన్నమాట. లాస్ట్ని కారం వేసుకోవాలి. చారులోకి చాలా బాగుంటుంది అన్నమాట. ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్. చారులోకి కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్ని కొత్తిమీర కరివేపాకు వేసేసాను ఫ్రెండ్స్. స్టవ్ కట్టేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఆలూ ఫ్రై రెడీ.